దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11వ వాక్యముల నుండి 14వ వాక్యం వరకు ఉన్న మాటలు చదువుకుందాం. ఆయన ఆజ్ఞలను, నిధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ముందుగా తన పిల్లలకు చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క మాటను ఒకవేళ మర్చిపోతావేమో, లేక నిన్ను నడిపించిన, లేకపోతే నిన్ను కాపాడిన, నీకు చక్కటి గృహాలను, చక్కటి బిడ్డలను, చక్కటి భార్యని, భర్తను, ఉద్యోగములను, వ్యాపారములను, పాడి పంటలను నీకు అనుగ్రహించిన ఒకవేళ నీ దేవుణ్ణి మర్చిపోతావేమో. ఎందుకని అంటే ఇక్కడ అనేకమైన కష్టాలు, బాధలు ఐగుప్తు దేశంలో నీకు వచ్చినప్పుడు నీవు దేవునికి మొరపెట్టావు, నువ్వు దేవునికి ప్రార్థనలు చేశావు. ఇప్పుడు నీకు ఐగుప్తు నుంచి విడిపించాను, ఆ కష్టాలు, బాధల నుంచి విడిపించాను కదా. ఇప్పుడు విడిపించిన తర్వాత నీవు గృహాలు కట్టుకొని సమృద్ధిలోనికి వెళ్ళి పశువులను సంపాదించుకొని, పొలాలు సంపాదించుకొని, వెండి బంగారములు అనేకమైన వాటిని సంపాదించుకొని, ఒకవేళ నువ్వు దేవుని మాటను మర్చిపోతావేమో. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుణ్ణి నడిపిస్తే ఆ దేశంలో నువ్వు తిని ఒకవేళ దేవుణ్ణి మర్చిపోయి బిడ్డగా ఉంటావేమో. నేను నిన్ను ఎలా నడిపించానో, ఎలాగో నేను నిన్ను కాపాడుతూ వచ్చానో అవన్నీ నువ్వెప్పుడు కూడా మర్చిపోకూడదు. వాటిని నీ పిల్లలకు చెప్పాలి. నీ కుటుంబానికి కూడా దైవ భయములో, దైవభక్తులు వాడిని పెంచుకోవాలి. ఆ బాధ్యత నీదే. నీవు అనుభవించావు, అది నీ పిల్లలకు తెలియదు. నువ్వు ప్రత్యక్షముగా దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు కన్నులారా చూసావు. నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితిలోనికి నువ్వు మార్చబడ్డావో, దీన్ని ఎవరు మార్చారో, ఈ స్థితి ఎవరు ఇచ్చారో అది నీకు తెలుసు, నీ పిల్లలకు తెలియదు. ఎందుకని అంటే ఈ పాత జనరేషన్ అంతా చాలా వరకు చనిపోయారు. క్రొత్త వాళ్ళే ఆ కానాను దేశంలోనికి ప్రవేశిస్తున్నారు. వీళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత అనుభవిస్తున్న నీ మీదే ఉంది. కనుక నీవు కానీ చెప్పవలసినటువంటి నీవు మర్చిపోతే వచ్చే జనరేషన్కి నా కార్యాలు గూర్చి, నేను మీ పట్ల చూపిన ప్రేమను గూర్చి, నేను మీకు చేసిన సహాయం గూర్చి ఎవరు చెప్తారు కదా. కనుక మన యొక్క జీవితాల్లో మనము మర్చిపోవటానికి వీలు లేదు. నీకు ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని ఉద్యోగాలు ఉన్నా, ఎంత బంగారమునున్నా, నీవు ఎలాంటి వెలగనటువంటి స్థితిలోనూ ఉన్నా, నీవు దేవుని మాటను కలలో కూడా మర్చిపోవటానికి వీలు లేదు. నీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నువ్వు దేవునిని ఎప్పుడు కూడా జ్ఞాపకము ఉంచుకోవాలి అని
ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక రెండవ భాగముగా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చదువుదాం. కన్యక చూసారా? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, దేవుని యొక్క ప్రజలంట దేవుణ్ణంట లెక్కలేని సార్లు మర్చిపోతున్నారంట. ఒకవేళ మర్చిపోయేటువంటి మతి మరుపు కానీ మనకుంటే, ఒక దేవుణ్ణి ఎలా మర్చిపోతాం? మర్చిపోతే మనం ఏం చేయాలి? ఇల్లు మర్చిపోవాలి, భర్తను మర్చిపోవాలి, భార్యను మర్చిపోవాలి, బంగారం మర్చిపోవాలి, నీ పొలాలు మర్చిపోవాలి, నీ కలిగిన ఉద్యోగాలు కూడా ఇవి మర్చిపోం. బంగారం మర్చిపోం, డబ్బులు కూడా మర్చిపోం. అలాగనే ఒక కన్యక తన అలంకరణ మర్చిపోద్దా? గోరు దగ్గర నుంచి తల వరకు అంతా జాగ్రత్తగా చూసుకుంటుందే. మరి అలాంటి ఒక మనుషుడు దేవుని ప్రేమను, దేవుని త్యాగాన్ని, దేవుని యొక్క రక్షణను, దేవుడు చేసిన ఉపకారం మేళ్లను ఎలా మర్చిపోతున్నావు? అంటే ఒక దేవుని మాత్రమే నువ్వు మర్చిపోతున్నావు, లోకములో దేనిని ఏది మర్చిపోట్లా. అందుకే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఒక కన్యక తన ఆభరణములను, తన వడ్డాణములను మర్చిపోతుందా? మరి మనమైతే ఎన్నోసార్లు అంట కదా, లెక్కలేనన్ని సార్లు అన్నాడు కదా అక్కడ. మనం ఇప్పటికి ఎన్నిసార్లు మర్చిపోతున్నాము, ఎన్నిసార్లు దేవునికి మనం దూరం అయిపోతున్నాము. ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్న ప్రతిదీ ఎవరి క్షేమం కొరకు? మన క్షేమం కొరకు. అంటే దేవుని మందిరానికి వస్తే దేవుడు నాతో మాట్లాడతాడు, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నాకు క్షేమకరముగా నాకు ఉంటుంది అని భావించే మనం ఇక్కడికి వస్తాం. మనం ఏమనుకుంటామంటే, క్షేమకరము అంటే నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, నీ అప్పులు పోతాయి, నీకు స్వస్థతలు వస్తాయి, నీకు మంచి దీవెన వస్తుంది, నీకు ఉద్యోగాలు వస్తాయి, నీకు గర్భఫలం వస్తుంది. ఇవి మనం క్షేమం అనుకుంటున్నాం. దేవుడు నీకు క్షేమకరమైనటువంటి మాటలు ఏమంటున్నాడంటే, నేను నీకు ఏమైతే ఆజ్ఞాపిస్తున్నానో ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలు మనం ఏం చేయవద్దంట, మనం మర్చిపోవద్దు, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అది మనం ఒక్కరమే కాదు, అది అనుసరించేటువంటి బాధ్యత మన ఒక్కరి మీదే కాదు. ఇంకా చాలామంది అనుసరించిన వారు మన కుటుంబంలో ఉంటున్నారు, వారికి కూడా మనమే అనుసరించినట్లుగా చేయాలి. అందుకంటాడు, బాలుడు నడవలసిన త్రోవ వారిని నడిపించండి, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి వారికి నేర్పించవలసిన బాధ్యత, నడిపించవలసిన బాధ్యత, చేయవలసిన బాధ్యత ఎవరిది? మందే. ఇప్పుడు ఒక వ్యక్తి పాట పాడుతుంది, అక్కడ నేర్చుకుంటున్నారు అనుకుందాం, కానీ ఆ పక్కన వింటున్నటువంటి వ్యక్తికి ఏమవుతుంది? ఆ పాట ఒకవేళ నేర్చుకోవాలి మనసు లేకపోయినా పదే పదే ఆ మనసు ఆ యొక్క పాట స్వరము తన చెవుల్లోనికి వెళ్తుని బట్టి ఏమవుద్ది? ఆ పాట ఆయనకు కూడా వచ్చేస్తుంది, ఎంతో కొంత వస్తుంది. అట్లాగే రక్షించబడినటువంటి మనము మన యొక్క ప్రవక్తను బట్టి, భర్తకి భక్తి ఉన్నా లేకపోయినా, పిల్లలకి భక్తి ఉన్నా లేకపోయినా, ఆ ప్రవక్తను మనం అనుసరించడం బట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? నీ ప్రభావం నీ భర్త మీద పడిపోతుంది. ఖచ్చితంగా మార్పు అనేది ఆ ప్రవక్తను మనం చూపించాలంటాడు. అదే దేవుడు కోరేది. వాళ్ళకి వాక్యము లేకుండానే నీ భర్తను నువ్వేం చేయవచ్చు? రక్షించుకోవచ్చు. నీకు వాక్యం ఉంది, దైవ సహవాసం ఉంది, రక్షణ ఉంది, ప్రేమ ఉంది, కానీ నీ భర్తకి లేదు. మరి నీ భర్తకి ఇవన్నీ వెళ్ళాలంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దానిని నీ భర్తకు చెప్పవసరం, నువ్వు అనుసరిస్తే చాలు,
చూస్తున్నటువంటి ఆ కనులు ఖచ్చితంగా మార్పులోకి తీసుకొస్తాయి. అదే దేవుడు చెప్తున్నాడు. నీ పిల్లలు ఇంట్లో కూర్చున్నప్పుడు, నీ పిల్లలు పడుకున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు నీ పిల్లలకి దేవుని యొక్క కార్యాలు చెప్పాలి. వాటిని మనం ఏం చేయాలంటే మర్చిపోకుండా నొసట బాసిక వలెను, కంఠాభూషణం వలెను, అలాగనే ఆ యొక్క కమ్మెల మీద ఏం చేయాలి, మనము దేవుని వాక్యం రాసుకోవాలి. అప్పుడు మన పిల్లలకి ఏమవుతుందంటే ఆ వాక్యము వాళ్ళు బైబిల్ దగ్గరికి వెళ్ళవసల్లా, ఎప్పటికప్పుడు వాటిని చూస్తున్నప్పుడల్లా, లేకపోతే వాటిని కంటిలో పడినప్పుడల్లా ఆ వాక్యాన్ని వారు ఖచ్చితంగా ఏం చేస్తారు, చదువుతారు. ఆ వాక్యము చదవడం బట్టి ఏమవుతుందంటే ఆ వాక్యము వారి మనసులోనికి, వారి హృదయంలోనికి ఖచ్చితంగా చేర్చబడుతుంది. అంటే చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. మన ప్రవక్తను సరిగ్గా మనమే చూసుకోలేనప్పుడు, వాక్యం వింటున్న మనము, దేవుని అనుభవిస్తున్న మనము, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనమే మన ప్రవక్తను సరిగ్గా చేసుకోకుండా, మన మనస్సు సరిగ్గా మనం మార్పులోని తీసుకురాకుండా, మనకు జీవిత విధానాలు మనం సరిగ్గా కట్టుకోకుండా మనం దేవునితో భక్తి చేస్తున్నప్పుడు భర్త మారాలి, పిల్లలు మారాలి, కోడలు మారాలి, లేకపోతే అత్తమ్మలు మారాలి అనటం ఎంత పొరపాటు, అది ఎంత తప్పిదం. అంటే మనం మార్పు చెంది ఆ తరువాత నాలాగా మారాలి. కానీ మనం మార్పు చెందమే. అంటాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి. దేవుని పిల్లలు, నీ నడక అనేకులకు ఒక మంచి మార్గమై ఉండాలి, మార్గదర్శమై ఉండాలి. నీ సాక్ష్యము అనేకులకు మాదిరి అయి ఉండాలి. నీ ప్రార్థన జీవితము, నీ భక్తి భావాలు ఏమైతే ఉన్నాయో అనేక మంది వాటిని ఒక నియమ నిబంధనలుగా అనేకులు పాటించేటట్లుగా ఉండాలి. వాళ్ళు దైవ సన్నిధికి రావసల్లా, వచ్చుస్తున్న నీలో ఆ దైవాన్ని, ఆ వాక్యాన్ని నీ ప్రవక్తల ద్వారా వారు చూసుకుని మార్పుని వారు చెందుతారు. అలాగూ మనం మార్పు చెందాలి. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. ఏం చేయాలి మనము? వాక్యం చెప్పేది ఏంటంటే మనసు మారి, అది నీ మనసు మారితే నీ ముఖములో పగ, ద్వేషము, కక్ష ఉండదు. నీ ముఖములో ఆనందము, సంతోషం ఉంటుంది. అదే నీ మనస్సు కానీ మార్పు చెందకపోతే నీ ముఖములో ఆ ఆనందము, సంతోషం అనేది ఒక వ్యక్తి కనిపించినప్పుడు నీకు ఉండదు. అందుకే ప్రభువు కోరేది ఏంటంటే, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అంటాడు. ఎందుకని అంటే ఆ హృదయములో దేవుని వాక్యము అనేటువంటిది ఉంటే, ఆ హృదయములోనికి దేవుని వాక్యము అనేటువంటిది కానీ ప్రవేశిస్తే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని బిడ్డగానే ఆయన వాక్యం కొరకు బ్రతుకుతాడు. అది మర్చిపోడు. మనము ఏం చేస్తున్నామంటే వాక్యమును చెవులతో వింటున్నావు కానీ అది హృదయములోనికి, అందుకే అంటాడు, హృదయమనే తలుపు యొద్ద నిలబడి నేను తట్టుచున్నాను, ఎవరు నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వారిలోనికి ప్రవేశిస్తాను, నేనును వారును
కలిసి భోజనము చేస్తాం. ప్రభు యొక్క మాట. మనం బాప్తిస్తాలు తీసుకోవటం వేరు, దైవ సన్నిధికి రావటం వేరు. మన హృదయములను తెరిచి దేవుని హృదయములోనికి చేర్చుకోవటం వేరు. అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయమును తెరిచి నీ హృదయములోనికి దేవునికి చోటుని ఇవ్వాలి. ఇదే విశ్వాస యొక్క జీవితంలో నేర్చుకోవలసినటువంటిది. ఇది ఎప్పుడైతే నీ జీవితంలో నీ హృదయములో దేవునికి స్థలాన్ని నువ్వు కల్పిస్తావో అప్పుడు నీలో ఖచ్చితంగా దేవుని వెలుగు ప్రకాశమానముగా ఉంటుంది. దేవుని యొక్క మంచి ఆలోచనలు ఏవైతున్నాయో అవి నీవు అనుసరిస్తానికి నువ్వు ముందుకు వెళతావు. నీ మనస్సులో నీ హృదయములో దేవుడు లేకుండా లోకం ఉంటే నీ హృదయములో ఏది ఉంటుందో అదే నీ నోరు పలుకుతుంది, నీ చేతులు పని చేస్తాయి, నీ కాళ్ళు ఆ విధంగా నడుస్తుంటుంది. అనుకుంటే ఈరోజు నేను డబ్బులు సంపాదించాలి అని నీకు మనసు ఉంటే నువ్వేం చేస్తావు? ఆ డబ్బులు సంపాదించడానికి నీవు ప్రయత్నము చేస్తావు. లేదు, ఈరోజు దైవ సన్నిధి నేను అనుభవించాలి, ఈరోజు నేను దేవునికి నా యొక్క జీవితాన్ని నేను సమర్పణ చేసి ఈరోజు పునరుద్ధాన దినము కనుక ఆయన మందిరములో నేను ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన మందిరానికి విలువనిస్తాం, మిగతా దేనికి కూడా విలువనివ్వనే ఏమో. అంటే నీ మనసులో ఏది ఉంటుందో అదే నువ్వు చేస్తావు. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే దేవునిని మర్చిపోకూడదు. ఎవరు మర్చిపోకూడదు? మనం ఎవరికి చెందిన వారివి? నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు కదా. నేను దేవుని బిడ్డనని చెప్పావు కదా, మరి నీ దేహములతో దేవుని గణపరుస్తున్నావా? నీ దేహముతో దేవుని మహిమపరుస్తున్నావా? చెడు స్నేహాలకు, చెడు పనులకు, చెడు మార్గాలలో, చెడు ఆలోచనలో మన జీవితం వెళుతూ నేను దేవుని బిడ్డని, నేను పరిశుద్ధుని అని చెప్పుకోవటం ఎంత మోసపూరితం, ఎంత దేవునిని మోసం చేయటం. అందుకంటాడు మోసపోకుడి దేవుడు ఏకరించబడు. మన జీవితాలలో నేను దేవుని సన్నిధికి వెళుతున్నాడు, దేవుడు నాకే కార్యాలు చేయట్లేదు అని అంటున్నావు, కానీ నీవు కేవలము దేవుని సన్నిధికి నామమాత్రముగానే వస్తున్నావు తప్ప నువ్వు దేవుని బిడ్డగా మాత్రం మార్పుని నువ్వు కోరుకోవట్లా. అందుకే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండిపోతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మాట వినటువంటి వారిని దేవుడు తలగా చేయాలని, తన మాట వినటువంటి వారికి దేవుడు దివారాత్రులు వారికి దేవుడు సహాయమును చేయాలని, దేవుడు వారి యొక్క బిడ్డలను ఏం చేయాలనుకున్నాడంటే బానిసత్వము నుండి స్వతంత్రతలోనికి వారిని నడిపించాలని, వారిని తలగా పైవానుగా చేయాలని దేవుడు ఆశపడుతుంటే మనమేమో దేవుని మాట విన్నవారుగా మాత్రమే మనం ఉంటున్నాం తప్ప మనలోనికి వాక్యాన్ని చేర్చుకునే ప్రకారం నడవట్లేదు. మనం అనేక సంవత్సరాలు విని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు కూడా చూస్తూ వెళ్ళిపోతాడు అంతే. నీకే సహాయం చేయడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకని? నీవు దేవునిని ఒక పరాయువానిగా, ఒక సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించట్లేదు. ఒక భార్యకో లేకపోతే ఒక భర్తకో ఒక పిల్లలకో ఏదైనా ఆపదొస్తే మనం ఎంత తల్లడిల్లిపోతాం, ఎంత బాధపడతాం. మన పిల్లలకి అన్యాయం జరుగుతుంటే, మన కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే ఎంత బాధపడతాం. మన జీవితాల్లో కూడా మనము దేవుని బిడ్డగా కానీ నువ్వు ఉన్నట్లయితే నీకు అన్యాయం జరుగుతుంటే దేవుడు ఊరుకుంటాడా? నువ్వు ఆయన బిడ్డగా బ్రతకట్లా. మన మనసు సరిగ్గా లేదు, మన మాట సరిగ్గా లేదు, మన సాక్ష్యం సరిగ్గా లేదు, మన ప్రవక్తన సరిగ్గా లేదు, మన క్రియలు ఏమీ సరిగ్గా లేవు. క్రైస్తవునుగా జీవించవలసిన జీవితము జీవించట్లేదు. మనం పేరుకు మాత్రమే క్రైస్తవునివి, పేరుకు మాత్రమే రక్షణ పొందాం, పేరుకు మాత్రమే దైవ సన్నిధికి వస్తున్నాం, పేరుకు మాత్రమే దేవుని బిడ్డలం అన్నట్లుగా మన బైబిల్ గ్రంథాలు తీసుకొస్తున్నాం తప్ప మన జీవితాల్లో
దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇవ్వట్లేదు. ఆయనకు భయపడి మాత్రం మనం బ్రతకట్లేదు. మన కొరకు బ్రతుకుతున్నాం, మనం దేవుని కొరకు బ్రతకట్లా. నీ కుటుంబం కొరకు, నీ సంపాదన కొరకు, నీ జీవితం కొరకు బ్రతుకుతున్నావు. ఇది మోసం చేయకూడదు, ఇది అన్యాయం చేయకూడదు, ఇలా మనం డబ్బులు సంపాదించకూడదు, ఈ స్నేహాలు చేయకూడదు, ఈ స్థలములోకి వెళ్ళకూడదు, ఇక్కడ కూర్చోకూడదు వాక్యం చెబుతుంది. అయినా మనం ఏం చేయట్లేదు, మాట లెక్క చేయట్లేదు. అదేగా నువ్వు దేవుని మాట వినకపోవటం పాపం. నేను ఎవరికి ద్రోహం చేశాను, ఎవరి కుటుంబాన్ని నేను మోసం చేశాను, ఏం చేశాను అని నువ్వు అనుకుంటున్నావు. దేవుని మాట వినకపోవటమే పాపం. దేవుని మాట వినకపోవటమే పాపమును బట్టి ఆదాము యొక్క కుటుంబము అశాంతి, అసమాధానముతో, పోట్లాటలతో, హత్యలతో, శ్రమతో, కన్నీటితో నిండిపోయింది. మాట వినకపోవటమే, ఇంకా వేరేదేమీ లేదు. మాట వినకపోవటమే. ఆదామే తప్పు చేయలేదు. అవమ్మ తీసుకొచ్చేట వాటిని ఎందుకు తెచ్చావు అని గద్దించుకోకుండా అడగకుండా తినేశాడు. ఆయనే పొరపాటు చేయలా అంటే నువ్వు అనుకోవచ్చు, నేనే పొరపాటు చేయట్లేదు కదా, ఇది ఎవరో తీసుకొచ్చింది, నేనైతే తీసుకున్నాను అనుకుంటున్నావు. ఇది ఎక్కడిది ఏంటని మనం అడగపోవటమే అన్యాయము, మోసం. అంటే ఈరోజు నా జీవనోపాధికి కావాల్సినది, నా అవసరతకు కావాల్సింది నాకు దొరికింది, ఈరోజు నా అవసరత తీరిపోతుంది, ఆ తరువాత ఏం జరిగింది నాకేంట్లే. ఈ భోజనం నేను తినొచ్చా, ఈ స్థలములో నేను ఉండొచ్చా, ఈ డబ్బులు నా ఇంట్లోకి తీసుకెళ్ళొచ్చా, ఇది నాకు ఆశీర్వాదమా కాదా, మనకు లేదు. ఇది లోకములో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుదామని వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో నీవు నేను కూడా అలాగే ఉంటే ఎలా కుదురుద్ది? ప్రభు అన్నాడు, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఇళ్ళు కట్టుకోండి, తోటలు నాటండి, పిల్లలు కనండి, బంగారములు సంపాదించండి అని సంపాదించని చెప్పాడు. కానీ దాని మీదే ధ్యాస, దేవుని మర్చిపోమని కాదు. నీ సంపాదన మీదే, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీదని కాదు. దేవుడి మాట మీద కూడా మనకు భయం ఉండాలి. అయ్యో నేను దేవుని ఆజ్ఞలలో నేను ఉన్నానా లేదా అనేటువంటిది సరిచూసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇది లేనటువంటి నీ రక్షణ, ఇది లేనటువంటిది నీ విశ్వాసము, ఇది నిరుపమానమైనది, ఉపయోగకరమైనది కానే కాదు. ఆలోచించండి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లో మంట రావాలి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలలో పశ్చాత్తాపం రావాలి. అయ్యో నేను నీకు విరోధముగా. ప్రవక్త మాట్లాడాడు దావీదుతో, నాతాను ప్రవక్త మాట్లాడాడు దావీదుతో. ఆ తప్పిదము తనకు అర్థమైన తరువాత ఆ పాపము కొరకు ఆయన కొన్ని రాత్రులు పగలేడ్చాడు. అయ్యా నీ సన్నిధికి నేను ఎక్కడ దూరం అయిపోతాను? నీ ఆత్మ నా యొద్ద నుంచి, దైవ సన్నిధి విలువ తెలిసింది, వాక్యం విలువ తెలిసింది, దేవుని ఆత్మ విలువ తెలిసింది. కాబట్టి అది లేకపోతే నాకు బ్రతుకు లేదు, నాకు రక్షణ లేదు. శత్రువు నా జీవితాన్ని కృంగదీస్తాడు. ఈరోజు శత్రువును గెలుస్తున్నాను, ఈరోజు నేను మంచి భోజనం తింటున్నాను, ఈరోజు నేను మంచి గృహములో ఉన్నాను, ఈరోజు నేను మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడి ఈరోజు నేను బ్రతుకుతున్నాను అంటే అది కేవలము దేవుని కాపుదల. ఎప్పుడైతే మనం ఆ గ్రహింపులోనికి వస్తున్నామో దేవునికి దూరముగా ఉండటానికి ఇష్టపడమండి. నాకు లాభకరమైన ఏమైనప్పటికీ క్రీస్తు కొరకు నేను వాటిని నష్టముగా పరుచుకొని నేను దేవుని వాడుగా, దేవుని బిడ్డగా నా జీవితాన్ని నేను ముగిస్తాను. నాకు అవసరం లేదేక. ఇక జీవించువాడును ఇక నేను కాదు, నా ప్రభు కొరకే జీవిస్తాను. ఇది సమర్పణ, ఇది ఆలోచన, ఇది మంచి మాట, ఇది దేవునికి లోబడటం. బైబిల్ పట్టుకుని దేవుని మందిరం రావటమే కాదు. నేను ఎప్పుడు ఆశించేది అదే. మనం దేవుని మందిరానికి ఒక బైబిల్ పట్టుకు రావటమే కాదు, దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో అది మనము ఖచ్చితంగా చేయాలి, అది పాటించాలి, అది నేర్చుకోవాలి, అది అనుసరించాలి. అది నీ జీవితానికి ఒక కంఠాభూషణముగా దానిని ధరించుకోవాలి. అప్పుడే సుఖజీవంతో గడుసు సంవత్సరములు దేవునికి ఇస్తాడు.
నీకు ఇస్తాడు దేవుడు. మనమేమి ఇవన్నీ చెయ్యం. ఎప్పటికప్పుడు ఆదివారం వెళ్ళాగా రానాం కంటే పర్వాలేదుగా, అసలు దేవుని మందిరానికి వేరుకున్న వాళ్ళకంటే నేను పర్వాలేదుగా, బాప్తీసం తీసుకుని వచ్చాగా. ఇట్లాంటి మనస్తత్వంతో నువ్వు ఎదగలేకపోతున్నావు. ఇట్లాంటి పరిస్థితులలో నీ జీవితాన్ని బాగు చేసుకోలేకపోతున్నావు. ఈ మనస్సు ఎవరిలో ఉంటుందో ఆ మనసు సాతాను మనసు తప్ప దేవుని మనసు కానే కాదు. మారాలి, నీ స్థితి మార్చుకోవాలి, నీ మనస్సును ప్రభువుకి ఇవ్వాలి. మారిన మనసు ప్రభువుకి ఇస్తేనే ఫలితం ఉంటుంది. పాడుతున్నావు కదా, కానీ ఫలితం వచ్చేటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి ఫలితము లేని భక్తి చేస్తున్నావు. నువ్వు మనసుని ఇవ్వకోకుండా నువ్వు ఎంతకాలం ఊరికే వచ్చి వెళ్ళిపోతుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ నువ్వు వచ్చి ఫలితం కావాలంటున్నావు, ఉపయోగం లేదు. ఫలితాలు అనేవి నీ మనసు మార్చుట బట్టి, మారటను బట్టి దేవుడు ఫలితం ఇస్తాడు. ఇప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి విషయంలో ఏం చేశాడు? నేను ఇలా దరిద్రుడుగా ఉండటానికి, ఈరోజు వస్త్రము లేనివాడుగా, ఈరోజు భోజనము లేనివాడుగా, ఈరోజు నేను ఒక అనాదిగా, ఒక దరిద్రుడుగా, ఒక శాపగ్రస్తుడుగా నేను ఉండటానికి కారణం ఏంటి? ఆయనకు అర్థమైంది, నా తండ్రి మీద పోట్లాడి వ్యతిరేకించి నేను బయటికి, ఇదే నా శాపం. నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు తిరిగి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి, ఆయన మాట చొప్పున నేను నడుచుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా అది చేస్తానయ్యా. కుమారుడుగా కాదు, ఒక సేవకునిగా నేను ఈ పని చేస్తాను. అధికారం కొరకు కాదు, డబ్బుల కొరకు కాదు, భోజనము కొరకు. ఎందుకంటే అక్కడ పనివారికి మంచి భోజనం పెడుతున్నావు, ఇక్కడ నేను కష్టపడుతున్నాను కానీ నాకు భోజనమేమీ లేదయ్యా, పందులు తినే పట్టు తినాల్సి వస్తుంది. అర్థమైంది తనకి. ఈ స్థితికి కారణం ఎవరో అర్థమైంది. ఈ పాపి, ఈ దౌర్భాగ్యుడు, ఈ మాట విన్నటువంటి గర్విష్ఠుడు, వ్యతిరేక నేనే కదా. నేను ఇప్పుడు విడిచిపెట్టేసి తిరిగి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతాను. స్నేహాలు విడిచిపెట్టాడు, అన్నీ విడిచిపెట్టేశాడు. తిరిగి తండ్రి ఇంటికి ఎప్పుడైతే విధేయతతో వెళుతున్నాడో, తండ్రి ఆయనకి ఇవ్వాల్సిన అన్నిటినీ, ఈరోజు నీకు కావాల్సిన అన్ని దేవుడు ఇవ్వటానికే ఆయన నీ వైపు చూస్తున్నాడు. నీవు ఎప్పుడు మార్పు చెందితే అప్పుడు వెంటనే నీకు ఇవ్వాల్సిన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి దీవెన దేవుడిస్తాడు. నీకు మార్పు చెందండి. అసూయతోనూ, కపటముతోనూ, వేషధారణతోనూ, రకరకాలటువంటి స్వభావాలతో మన జీవితాలు మార్పు చెందకుండా ఉన్నంతకాలం నీకు ఈ ఆశీర్వాదం అనేది నీకు రాదు. ఏ ఆశీర్వాదము రాదు. అందుకే ఏమన్నాడు? ఒక కన్యక తన ఆభరణములను మర్చిపోతుందా? పెండ్లి కుమార్తె తన వడ్డాణములను పూలజడ మర్చిపోద్దా? ఆ ముఖానికి వేసుకుని మర్చిపోద్దా? చెప్పరేంటండి? ఏది మర్చిపోదు. మరి ప్రభువు అంటున్నాడు, నా పిల్లలు ఇక్కడ పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. పెండ్లి కుమారుడు వస్తాడు, వరుడు వస్తాడు కదా. సంఘము సిద్ధపడవలసిన విషయాల్లో మర్చిపోతుందా లేదా? మర్చిపోతున్నావా? ఒక్కసారి కదన్నాడు. పూలు కసి తక్కువైన బ్యాండోడు గొబ్బలన్నీ ఈ పెద్దలు అడిదిరిగి ఇడిదిరిగి భోజనం టైం అయిపోతుందని పాస్టర్ గారి చెవుడు బట్టి ఇంకా రాలేదేంటి అని నీకు ఆ 2 మూరలో 10 మూరలో పూలు వచ్చేదాకా, నీ మ్యాచింగ్ గాజులు దొరికేదాకా బయటకు వస్తావా? బతికినంతకాలం వేసుకోలేవా? ఆ రోజు అలంకరణకి ఏది తక్కువ రాజీ పడవు. ఆ రోజు భోజనం లేకపోయినా పర్వాలా, ఎన్ని గంటలైనా ఆ బ్యూటీషియన్ ఆమె తలక ఇడిదిప్పు అటుంచు ఇటుంచు, ఎన్ని పిన్నులు కూర్చినా మౌనంగా ఉంటావు. కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి లెక్కలేనిసార్లు మనం ఏం చేస్తున్నాం?
మాట వినటం మర్చిపోతున్నాం, దైవ సన్నిధికి రావటం మర్చిపోతున్నాం, వాక్య ప్రకారంగా మన జీవితాల్లో కట్టుకోవటం మర్చిపోతున్నామండి. ఈరోజు నా పాయింట్ ఏమిటంటే, దేవునిని మర్చిపోతే వచ్చేటువంటి పరిస్థితులు, పరిణామాలు చెప్తాను. ఇప్పుడు దాకా అక్కడికి వచ్చాను, ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను. వాక్యం అయిపోయింది కదా అనుకుంటున్నారు మీరు. హల్లెలూయా. సరే, మొదటి మాట ఏమిటంటే, దేవునిని మనం మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అంతేనా? అంతేనండి. ఇప్పుడు దేవునిని మర్చిపోతే దేవుడు ఏం చేస్తానన్నాడు? నేను మర్చిపోతానయ్యా, నువ్వేదిటితే ఆ పంటే కదా, నువ్వేగా నేర్పేది ఇదంతా నాకు. నేనైతే ప్రేమ కలిగి ఉన్నాను, నేను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నీ జీవితంలో నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నేను ఆశ కలుగుతున్నాను. కానీ నువ్వు మాత్రము అలా లేదే. నా మనసు వేరుగా ఉంది, నీ మనసు వేరుగా ఉంది, నా ఆలోచన వేరుగా ఉంది, నీ ఆలోచన వేరుగా ఉంది, నా మార్గం వేరుగా ఉంది, నీ మార్గం వేరుగా ఉంది. మరి ఇద్దరు ఎలా కలుస్తాం? అందుకే నీకు నాకు సరిపోవట్లేదు. ప్రభు అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు యాజకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీవు నన్ను మర్చిపోతున్నప్పుడు నేను నిన్ను ఎలాగో జ్ఞాపకము చేసుకుంటాను, నేను కూడా నిన్ను మర్చిపోతాను. కీర్తన 13వ కీర్తన 1-2 వచ్చి చదవండి. 13వ కీర్తన 1-2 వచ్చి చదువుతాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నీవు నన్ను మర్చిపోతావు? నాకు ఇంకెంతకాలం కనిపించుకోకుండా నాకు దూరంగా ఉంటావు అడుగుతున్నాడు అక్కడ. దేవుడు కనిపించకపోతే కలత కాదు, దేవుడు మాట్లాడకపోతే అది బాధ కాదు, దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం బాగుపడతాం, మన కష్టాజీతం ఎలా దీవించబడుతుంది, మన పిల్లలు ఎలా బాగుపడతారు, మన కుటుంబంలో మన యొక్క జీవితాల్లో శత్రువు అనేవాడు మన కుటుంబానికి దేవుని కాపుదల లేకపోతే మన కుటుంబం ఏ విధంగా సురక్షితంగా క్షేమంగా ఉంటుంది? దావీదు కోరుతున్నాడు, ఇంకెంతకాలం అయ్యా నన్ను మర్చిపోతావు? నేను తెలియక పాపం చేశాను, నన్ను దయతో క్షమించు నాయనా. ఆ పాపం కొరకు నేను ఎంత ఏడ్చానో నీకు తెలుసు కదా. ఇంకా నన్ను విడిచిపెడతావా? నన్ను ఇంకా నైనా శిక్షిస్తావా? నన్ను ఇంకా నీవు శత్రుడికి అప్పగిస్తావా? నీవు నాకు ఆశ్రయం లేకపోతే, నీవు నాకు ఆదరణ ఇవ్వకపోతే, నీవు నాకు కొంచెం స్థలము నాకు ఇవ్వకపోతే నేను ఈ లోకములో సురక్షితంగా మంచిగా బ్రతకగలనా? ఇంకెంతకాలము నీవు నాకు దూరంగా, నా ప్రార్థనకు దూరంగా ఉంటావు? చాలామంది యొక్క జీవితాల్లో ఆయనకి తినటానికి లేదా, ఉండటానికి లేదా? దావీదుకి రాజుగారికి ఏమీ లేదండి ఆయనకి. ఆయన అసలు ప్రార్థన చేయాల్సిన పని ఏంటి? ఆయనకి అధికారము కన్నా, సింహాసనము కన్నా, బిడ్డల కన్నా, వెండి బంగారముల కన్నా, తనకున్నటువంటి ఏ హోదా కన్నా కూడా దైవ సన్నిధి విలువైనది, దేవుని వాక్యమే విలువైనది. అందుకంటాడు, నీ ఆత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా, నీ సన్నిధానం నుంచి నన్ను తొలసివేయద్దు. ఆ సన్నిధి యొక్క విలువ తనకి తెలుసు. దేవుడు ఉంటే ఎలాంటి కాపుదల భద్రత ఉంటుందో ఆయనకి తెలుసు. ఆయన ఉంటే నిశ్చింతగా ఉండవచ్చు, అపజయము ఉండదు. మనకి ఎన్ని అవసరం లేదు, దైవ సన్నిధి ఎన్ని మనకు అవసరంలా, దేవుని మాటలు మనకు అవసరంలా. కొందరికి వారు కడిపే వారికి దేవుడంట, వారి సంపాదనే వారికి దేవుడట. చాలామంది యొక్క జీవితాలలో దేవునిగా దేవునిని మనం ఏం చేయట్లేదు, ఆయన పూజించట్లేదు, ఆయన గౌరవించట్లేదు.
మనం దేనిని దేవుడిగా ఆరాధిస్తున్నామంటే నీ భోజనాన్ని, నీ సంపాదనను, నీ డబ్బులను, నీ యొక్క ఉన్న వెండి బంగారమును, నీ గృహాన్ని, వీటిని దేవుడిగా నువ్వు భావించి వీటి చుట్టూ తిరుగుతున్నావు. దేవుని వైపు చూడలే. అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నేను కానీ నీలాగా నేను నిన్ను విడిచిపెడితే నీ బ్రతుకేంటి? నేను కానీ నిన్ను విడిచిపెడితే నీ జీవితంలో నీకెవరు? ఇప్పుడు ఒక కొండలాగా ఆస్తి కలిగినటువంటి యోబుని దేవుడు విడిచిపెడితే అపవాది ఏం చేశాడు? ఏమీ లేని దరిద్రుని చేసేసాడు. కుటుంబంలో శాంతి సమాధానం లేని పరిస్థితి, తన జీవితంలో ఏమీ లేనటువంటి నిస్సహాయమైన స్థితికి దిగజారిపోయాడు. దేవుని కంచే లేకపోతే, దేవుని కాపుతాలు లేకపోతే అపవాది గద్దించు సింహంలాగా నీ ఎముకలను పొడి చేయటానికి, నీ కొండలాంటి ఆస్తి అయిన, ఆరోగ్యమైన నీ సంపాదన ఏమైనప్పటికీ దానిని తునాతునకులు చేయటానికి అపవాది పొంచుకుని ఉన్నాడు. జాగ్రత్త. దేవుడు చేయి విడవకుండా జాగ్రత్తగా ఆయనతో మన భక్తిని మనం చేయాలి. అదే దావీదు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు శత్రువులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏ అపాయము రాకుండా దేవుడు సహాయం చేశాడు. నీ జీవితంలో దేవుణ్ణి మర్చిపోవద్దు. నీ జీవితంలో దేవుడిని మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు. దేవుడు మర్చిపోతే నీ జీవితంలో నువ్వెంత సంపాదించినా అది కంటి చూపులో కనుమరుగైపోతుంది అంతే. నువ్వు సంపాదించిన నెల కష్టాజీతము ఒక 10 రోజులు గడవకు మునిపే అది ఖర్చు అయిపోతుంది. మళ్ళీ 20 రోజులు నువ్వు నానా తంటాలు పడాలి. ఏంటి కష్టం? ఏంటి బాధ? ఏంటి పరిస్థితి? దేవుని ఆశీర్వాదం, దేవుని కాపుదల లేదు. నీకు దేవుని విడిచిపెట్టేసావు. నీకు ధనము, పనులు, ఉద్యోగాలు, స్నేహాలు ఇవే నీకు దేవుడు అయిపోయాడు. అందుకనే నిన్ను కూడా విడిచిపెడితే తెలుస్తుందిగా నీకు కూడా. వాక్యములో మరొక మాట చెప్తాను. దేవునిని కానీ మనం మర్చిపోతే శత్రువుల చేతికి దేవుడు మనల్ని అప్పగిస్తాడు. రెండవది, దేవునిని మర్చిపోతే దేవుడు మనల్ని ఎవరి చేతికి అప్పగిస్తాడు? శత్రువు అయితే కానీ నీ వంక తీయడు. ఎప్పుడు దొరుకుతావని చూస్తున్నాడు. అంతేనా? ఎప్పుడు దొరుకుతావా, నిన్నేం చేయాలి, అన్నీ ఎరగొట్టేయాలని చూస్తున్నాడు. అందుకు ఇప్పుడు నువ్వు మాట వినకపోతే ఇప్పుడు ఎవరి చేతికి అప్పగిస్తానన్నాడు? వాక్యంలోనికి వెళదాం. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన సయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. దేవుడు మనల్ని ఓదార్చేవాడు, ప్రేమించేవాడు, ముది వరకు మనలను ఎత్తుకునేవాడు, మన కన్నీటిని తుడిచేవాడు, మన మీద జాలి కలిగేవాడు, ప్రేమ కలిగేవాడు. లేకపోతే శత్రువు మనలను భయంకరంగా శిక్షిస్తుంటే ఆ జాలి కలిగేవాడు లేకపోతే మనకి ఎవరు సహాయమును చేస్తారు? వాక్యం చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే వారు
అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని ఆ, 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 చూసారా? ఆ, 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 చూసారా? ఆ, అది ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళు పాపం చేసి శత్రువు చేతికి. ఇప్పుడు శత్రువు ఏం చేస్తాడండి? ఎప్పుడు దొరుకుతాడా, ఏం చేద్దామా అనే ఒక ప్రణాళికతో ఉంటాడు. వాడికి దయా దాక్షిణ్యమా? వీళ్ళు చిన్నపిల్లలే పాపం, వీళ్ళకి ఏం తెలియదే, లేకపోతే వీళ్ళు అది ఇదే అని ఏమని అంటాడా? ఏమంటారండి? అపవాదికి దొరికితే చాలు నిన్ను సర్వనాశనము చేసేస్తాడు. నిలువున నిన్ను సర్వనాశనము చేసేస్తాడు. జాగ్రత్త. అందుకే మనము దేవుని యొక్క బిడ్డలుగా, ప్రభువా నేను నీ చేతుల్లో ఉన్నాను కాబట్టే శత్రువు నా జోలికి రాకుండా, శత్రువు నా వైపు కన్నెత్తి చూడకుండా, శత్రువు నాకు దాడి చేస్తున్న నాకు గాయము తగలకుండా నీవు నీ రెక్కలతో నన్ను కప్పుతున్నావయ్యా. ఈరోజు నేను క్షేమముగా ఉన్నాను అంటే ప్రభు నువ్వు ఇచ్చిన కాపుతాలే నాయనా అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ప్రార్థనలు చేసుకోవాలి. లేదా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మర్చిపోతే మనల్ని శత్రువు చేతికి అప్పగిస్తాడు. 2వ దినవృత్తాంత గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున ఆ, 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 ఎందుకని రెహబాము మీదకి ఎందుకు వచ్చాడు? అది దేవుని మాటను ఏం చేశారు? అందుకే దేవుడు అప్పగించేస్తాడు. దేవునికి అసాధ్యమేముంది? శత్రువు నుంచి రక్షిస్తాడు. అవసరమైతే నీ శత్రువు చేతికి. నువ్వు దేవుని మాట వినకపోతే మన యొక్క గతి, మన స్థితి ఏ విధంగా ఉంటుందో వాక్యం చెబుతుంది. అదే నీవు దేవుని మాట శ్రద్ధగా విని ఎడలా, నువ్వు బయటికి వచ్చినా లోపలికి వెళ్ళి నువ్వు దీవించబడతావు. నీ గొర్రె మేకల మందలు దీవించబడతాయి. నీ పిండి పిసుకు తొట్టె దీవించబడుతుంది. నువ్వు పొలములో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడతాయి. ఈ దీవులన్నిటికీ మూలమేది? దేవుని మాట వినట. అబ్రహాం దేవుని మాట వినబట్టే ఆశీర్వాదం. మరి మనందరం వినటానికి వచ్చామా? ఊరికే మనం కాలక్షేపం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడికి. విన్నవాడు ఏం చేయాలి? వాక్య ప్రకారం నడుచుకోవాలి. భయం ఉండాలి, మనకి భయం ఉండాలండి. ఉండాలి, భయం ఉండాల్సిందే, భయం ఉండాల్సిందేనండి. మీరు అనుకుంటారు అయ్యగారు ఇవన్నీ పనులు ఇవన్నీ పని చేయమని డబ్బులు ఇచ్చాం కదా, అయ్యగారు చేయక ఏం చేస్తాడు అనుకుంటారు మీరు. దానికి నేను ఎంత టెన్షన్ పడతానో, ఎంత టైం కేటాయిస్తానో, దానికి నీళ్ళు, పాలు అన్నీ ఏమేమి కావాలన్నీ. అంటే సేవకుడు అనేవాడు దేవునికి సేవ చేయాల్సిందే. దేవుడు అప్పగించిన పని నమ్మకముగా, అంతే. ఒక అధికారిగానో లేతే ఒక మనం ఉండటానికి వీల్లేదు, పని చేయాల్సిందే. దీనికి ఎన్ని టెన్షన్లు వచ్చినా దేవుడు మనకు సహాయమును చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు ఉన్నాడు, మన పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా మనకు సహాయమును చేస్తాడు. అనుకోవచ్చు, అయ్యగారికి ఎందుకండి నీ కష్టాలు, మాకు అప్పగిస్తే మేము చేసేస్తాముగా అని.
అనుకోవచ్చు. ఇన్ని కష్టాలు ఎందుకండి, అయ్యగారు కాబట్టి ఇన్ని కష్టాలు పడుతున్నాడు అనుకునేవాడు ఉంటాడు. అయ్యగారికి ఎందుకండి ఇవన్నీ, ఎవరికన్నా అప్పగిస్తే వాళ్ళు చేసేస్తారుగా అనేవాళ్ళు కూడా ఉంటారా? ఈ ఊర్లోకి వచ్చి నాకు ఎన్ని కష్టాలు పడ్డాం, ఏం పడ్డాం మీ అందరికీ తెలుసు కదా. మీకు తెలియకుండా నేనేమో మరుగు చేయబడేమీ లేను కదా. ఎన్ని కష్టాలు పడితే కానీ ఈ స్థాయికి మనం వచ్చాము. ఇంకా మన స్థాయి ఇంకా పెరుగుద్ది. ఒక స్థాయి పెరగాలి అంటే ఖచ్చితంగా శ్రమ పడాల్సిందే. శ్రమలో అనేక శోధనలు, బాధలు వస్తాయి, ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కొన్నవాడే ధన్యుడు, ఎదుర్కొన్నవాడే జ్ఞానవంతుడు. మనం ఓడిపోవటానికి అది వచ్చింది, మన దేవుడు ఓడిపోనిచ్చేవాడు కానే. అన్ని శ్రమలలో కూడా తన తండ్రి చిత్తాన్ని ఆయన ఏం చేశానంటాడు, సమాప్తము. అంతే క్రైస్తవ జీవితం అంటే సమాప్తము చేయాలి. నిరాకరించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. ప్రేమించే వారిని మనం ఏం చేయాలన్నమాట, వారి మనసులు గాయము లేకుండా మనము శ్రమపడుతూ ఎదుటి వారికి మన మేలునే మనం చేయాలి. అదే మన క్రైస్తవ్యం, దేవుడు మనకు నేర్పించిన పాఠం. హల్లెలూయా. అలా ఉండబట్టే ఇన్ని లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఇన్ని లక్షలు కదా, 1, 2 కాదు, కొన్ని లక్షల రూపాయలు ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఖర్చు అవుతున్నాయి. ఈరోజు ఎందుకు ఇవన్నీ జరుగుతాయంటే ప్రభువుతో నేను ఒక కమిట్మెంట్. ప్రభు అన్నాడు, అక్కడికి వెళ్ళు. నేను ఆ స్థలములో ఒక ఈత చెట్టు చూపించి దాన్ని అంతా దేవుడు ఏం చేశాడు, కింద నుంచి ఉన్నటువంటి గట్టి అన్నీ చేశాడు. నువ్వు వెళ్ళు, నేను ఆ సంఘాన్ని నీకు అప్పగిస్తున్నాను, అక్కడ నువ్వు నా కొరకు నువ్వు పని చేయాలి. దేవుడు నాకు అప్పగించిన పనిని నేను ఇప్పటి వరకు కూడా నమ్మకముగానే నేను చేస్తున్నాను. అందుకే దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. అంటాడు, నేను మోషేకు తోడుగున్నట్లు యెహోషువ నీకు కూడా తోడుగుంటాను. కానీ మోషే ఏ విధముగా కుడి ఎడమలు తొలగిపోకుండా నా మార్గములు నడిచాడు, మీరు కొన్నాడు, నేను నీకు తోడుగుంటాను. అలా నడిచాడు కాబట్టే సూర్యచంద్ర నక్షత్రాన్ని ఆపగలిగాడు. తన ఎదుట కూడా శత్రువులు ఎవరు కూడా నిలబడకుండా దేవుడు ఆయనకి సహాయమును. మోషేకు ఒక్కడికే కాదండి, ఎవరు దేవుని మాట వింటారో వారందరికీ దేవుడు తోడుగానే ఉంటాడు. అందుకే అందరితో దేవుడు మాట్లాడేది, నీవు నా మాటను విని గౌరవిస్తే నేను నీ మాటను విని, నేను నీ ప్రార్థన విని నీకు సహాయమును చేస్తాను. నీవు నా మాటనుగా నిరాకరిస్తే నేను కూడా నిన్ను నిరాకరిస్తాను. ఒకవేళ నువ్వు నా మాటను కాదని ఒకవేళ శత్రువుతో నువ్వు స్నేహం చేస్తే నేను కూడా నేను శత్రువుకే అప్పగిస్తాను. ఎక్కడ నీకు బాగుందో నువ్వు తెలిసి వచ్చేదాకా నువ్వు శత్రువు చేతులు నలిగిపోతావు. అందుకు దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఒకటి మనం దేవుని మాటను మర్చిపోతే దేవుడు మనల్ని మర్చిపోతాడు. రెండవది, మనం దేవుని మర్చిపోతే, దేవుని మాటను మర్చిపోతే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు, శత్రువు చేతికి మనలను అప్పగిచ్చేస్తాడు. మూడవదిగా మనం చూస్తే, మన దేవుని మర్చిపోతే దేవుడు మన దుఃఖానికి అప్పగిస్తాడంట. దేనికి అప్పగిస్తాడు? దుఃఖానికి అప్పగిస్తాడంట. వాక్యములను చూపిస్తాను. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆలకించుడి. దేవుడిని యెహోవాను మరచిన దాన్ని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపనలను. అంతేనా? అంటే వీళ్ళు ఎందుకు ఇంత రోధిస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఇంతగా విజ్ఞాపనలు చేస్తున్నారు? ఎందుకు దేవుడు వారి యొక్క ఆర్తనాదములను దేవుడు ఎందుకు వారి కన్నీటిని దేవుడు చూడవట్లేదు? వాక్యం చెప్తుంది కదా, నీ కన్నీటి బాష్ప బిందువులు నేను తుడుస్తాను, నీ చింత యావత్తు నా మీద వేయి, నేను నీకు సహాయం చేస్తాను. మరి ఎందుకు దేవుడు సహాయం చేయట్లేదు?
అంటే నువ్వు దేవుని మాట వినట్లేదు కాబట్టి తుడిసే దేవుడు హస్తము, ఆయన ప్రేమ నీకు దూరం అయింది. ఆదరించే దేవుని యొక్క హస్తము నీకు దూరం